రాము అనే అతను డ్రైవర్గా చేస్తూ నరవరంలో ఈ రోడ్ యాక్సిడెంట్లో మరి కాలు తిరగడం, అలాగే కన్ను పోవడం, ఈ కారణం వల్ల చాలా ఇబ్బందిగా ఉన్నాడన్న విషయాన్ని మన సహృదయం గ్రూప్ ద్వారా, రాజేష్ ద్వారా నాకు తెలిసింది. అది తెలిసిన వెంటనే మరి అలాంటి వ్యక్తులకి, అంటే ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి సహాయం లేకుండా వాళ్ళు పేద కుటుంబం అయినప్పటికీ అక్కడ ఇక్కడ అందరి సహకారంతో మేజర్ ఆపరేషన్ వైజాగ్లో జరిగింది. చాలా ఇంచుమించు 2 లక్షల వరకు ఖర్చు అయిందని కూడా తెలిసింది. అందుచేత అతను కుటుంబ పోషణ కూడా కష్టంగా ఉన్నట్టు తెలిసిన మీదట నర్సీపట్నం ఏకే వెల్ఫేర్ సొసైటీ తరఫున గతంలో నేను ఇక్కడ ఎంఈఓగా కూడా పనిచేయడం వల్ల ఆ కుటుంబానికి ఏదైనా హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో ఆ సొసైటీ తరఫున తిరిగి అతను కోలుకొని ఏదైనా పని చేసుకుని సంపాదించే వరకు ప్రతి నెల 2,000 రూపాయలు చొప్పున సొసైటీ తరఫు నుంచి ఆ కుటుంబానికి మెయింటెనెన్స్ నిమిత్తం, వైద్య ఖర్చుల నిమిత్తం ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు 2,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఇలాగే నాతవరం మండలంలో కూడా చాలా కొన్ని కుటుంబాలు ఉన్నాయన్నారు, నా దృష్టికి వచ్చాయి. ఇప్పటికే 2 కుటుంబాలకు పెన్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏదైనా ఇలాంటి సేవా కార్యక్రమంలో నా రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ సేవా కార్యక్రమంలోనే పాల్గొనాలనే ఉద్దేశంతో, ఇతరులకు సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను చేపట్టాను. థ్యాంక్ యూ.